నమస్తే. ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, గెజిటెడ్ ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం తక్షణమే రిలీజ్ చేయాలంటూ ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర నల్ల బ్యాడ్జీలతోటి నిరసన అయితే తెలుపుతా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ జేఏసీ చైర్మన్ విక్రమ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ప్రధానంగా ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు ఈ మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, మరి ప్రభుత్వం ఎందుకు ఇంత మొండి వైఖరి వ్యవహరిస్తాం కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి క్లియర్గా ఒకటే చెప్దాల్సుకున్నామండి. ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది, ఉద్యోగుల సమస్యలు తీరుస్తానని వచ్చింది, మేనిఫెస్టోలో కూడా పెట్టింది. కానీ గత 2.5 సంవత్సరాల నుంచి ఏదో ఒక సాకు చూపెడుతున్నది. 3.5 లక్షల కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఆ బడ్జెట్లో 15,000 కోట్లు వెళ్ళలేకపోతున్నది మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసము. మొత్తం బిల్లులు 13,000 కోట్లే ఉన్నాయి. ఆ 3.5 లక్షల కోట్ల 13,500 కోట్లు ఎక్కడ కాదు. ఒకవేళ అట్లా కాకుంటే ప్రతి ఒక్క స్కీమ్ కోసం అప్పులు తీసుకొస్తున్నారు. మా ఉద్యోగుల బకాయిలు తీర్చడానికి కూడా ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టమని చెప్పండి. ఇప్పుడు మీరు చూడండి, ప్రతి ఒక్క ఏదైనా గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి, తెలంగాణ రైజింగ్ #1 అని వస్తుంది. అదంతా ఎవరు ఉద్యోగులు చేసినందుకే వస్తున్నది. ఉద్యోగులే కష్టపడుతున్నారు, ఉద్యోగులు దాచుకున్న డబ్బే అడుగుతున్నారు. ఇంతటి ఎండల మహిళలు, వృద్ధులు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నారు. ఎందుకు? మా న్యాయమైన హక్కులు ఎక్కడ గొంతమ కోరికలు చేస్తలేము, ఎవరిని విమర్శిస్తలేము. మా హక్కుల గురించి మేము పోరాడుతున్నాము. మా ఆత్మగౌరవం కోసం మేము తెలంగాణ తెచ్చుకున్నాము. ఈ జీతభత్యాల కోసం ఇంకా గట్టిగా కొట్లాడగలుగుతాం మేము. మా బకాయిలు వెంటనే విడుదల చేయాలి. మా డిమాండ్లు అన్నీ న్యాయమైన డిమాండ్లు. హెల్త్ కార్డ్స్ కానీ, పిఆర్సీ కానీ, ముఖ్యంగా సిపిఎస్ ఎంప్లాయీస్ వీళ్ళకు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చావైందంటే సాగు ఖర్చులు కూడా వెళ్ళేటట్టు లేవు పరిస్థితి. 200-300 పెన్షన్ వస్తున్నది. సో అందుకనే మా న్యాయమైన కోరికల కోసం మేమందరం ముదిరొచ్చినాం. దశల వారీగా మేము ఈ ప్రోగ్రాంలు పెట్టుకున్నాము. ఇవాళ నిరసన ప్రదర్శన చేస్తున్నాము. మే 5 నాడు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. మా కేంద్ర సంఘం ఎట్లా ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం ఫాలో చేసుకుంటూనే వస్తుంటాము. కానీ మా సమస్యలు తీరకుంటే మాత్రం ముందు ఉద్యమం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా మంది ఎంప్లాయీలు చనిపోవడం జరిగింది. దాదాపుగా 100కు పైన పెరిగింది సంఖ్య. కానీ మరి ప్రభుత్వం దృష్టికి పోవట్లేవు ఇదంతా. మరి ఎందుకు ఇంత మొండి వైఖరి వ్యవహరిస్తూ ఉంది? ఒక పక్క కొత్త ప్రాజెక్టులు కావచ్చు, పథకాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించినంత క్లియర్గా నడుస్తూ ఉంది. మరి కేవలం ఉద్యోగులకు సంబంధించిన బకాయిల విషయంలో ఎందుకు ఇంత వెనకడుగు ఉంది అంటే ప్రభుత్వం ఏం చెప్తారు? నేను అందుకే చెప్తున్నాను, వేరే స్కీమ్లకు ఎట్లా అప్పులు తీసుకొస్తున్నారో మా ఉద్యోగుల కోసం కూడా అప్పు తీసుకొచ్చి మా బకాయిలను తీర్చేయమని అడుగుతున్నాము. 13,000 కోట్లే ఉన్నాయి అంటున్నారు. 3.5 లక్షల కోట్ల బడ్జెట్, మన స్టేట్ బడ్జెట్. 13,000 కోట్లు ఏదో అప్పు తీసుకురండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మహాలక్ష్మి పథకం కోసం అప్పు తీసుకొస్తున్నారు, ప్రాజెక్టుల కోసం అప్పులు తెస్తున్నారు. మా ఉద్యోగులది కూడా ఒక సమస్యగానే చూసుకొని ఆ సమస్య సాల్వ్ చేయడానికి అప్పు తీసుకొచ్చి 700 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నామని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా, మరి అదేం సరిపోవట్లేదు. 700 కోట్లు రిలీజ్ చేస్తున్న మాట వాస్తవమే. కానీ దాంట్లో ఉన్న బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి రిలీజ్ అవుతున్నాయి అది తెలియదు లెక్క. ఒక కట్ ఆఫ్ డేట్ వరకు ఇస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. మధ్యలో ఒక 1-2 నెలలు ఆపినారు, మళ్ళీ మొదలు పెట్టినారు. మళ్ళీ 1,500 కోట్లు అన్నారు, అది కాలేదు. 750 కోట్లు సరిపోతలేవు కాబట్టి 1,500 కోట్లు చేయమన్నాము. అది 1,500 కోట్లు కూడా చేస్తలేరు. పదే ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకటే మాట్లాడుతున్నారు, అసలు డబ్బు పుట్టట్లేదు, ప్రభుత్వం దగ్గర డబ్బే లేవు, పోసుకున్న డబ్బులు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడుతాను. అంటే ఎట్లా చూడొచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లాంటి వాక్యాలు చూడడం? ఎందుకంటే గతంలో ఎన్నికల టైంలో అదే ముఖ్యమంత్రి మీకు హామీ ఇవ్వడం జరిగింది, ప్రభుత్వంలో రాగానే చేస్తా అని చెప్పి. ఇప్పుడు ఇట్లా మాట్లాడతాను, ఎట్లా చూడొచ్చు ఇదంతా? మీరు ఎట్లా చూడొచ్చు అంటే, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి తెలిసినాకనే ఆయన అధికారం చేపట్టినాడు. ఇప్పుడు ప్రభుత్వం తీర్చుకొని వస్తున్నప్పుడు ఏదో ఒక విధంగా తీర్చాలి కదా. ఇప్పుడు వేరే స్కీమ్లకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి? ఉద్యోగుల ఎంప్లాయీస్కే వస్తలేదు. ఉద్యోగులకు మట్టుకే దగ్గరకు వచ్చేటప్పటికే అప్పులు వస్తున్నాయి, ఆర్థిక స్థితి బాగలేదు. మిగతా ప్రాజెక్టులు అయితే యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి కదా. మహాలక్ష్మి స్కీమ్ కొనుక్కుంది, ఉచిత బస్ సర్వీసు కొనసాగుతున్నది, ఫ్రీ ఎలక్ట్రిసిటీ వస్తున్నది, ఫ్రీ వాటర్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. వాటన్నిటికీ డబ్బులు వస్తున్నాయి కదా. అట్లాగనే మా ఉద్యోగులకు కూడా తీసుకురమ్మంటున్నాము. మా సమస్యలన్నీ ఇమీడియట్గా తీర్చాలి, లేకుంటే ఉద్యమం ఇంకా తీవ్రతరం అవుతుంది. ఇది మాత్రం ఆరంభం మట్టుకే. సో ఇది మేము చెప్పదలుచుకోండి. వెల్కమ్.